నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. సాయంత్రం 5ంటికి యథాప్రకారం కల్నల్ కంపెనీ నుండి ఇంటికి వచ్చాడు. నాయర్ వేడివేడి టీ తీసుకొచ్చిచ్చాడు. సోఫాలో కూర్చుని టీ తాగుతూ కల్నల్ ఆలోచిస్తున్నాడు. ఇవాళ ఉదయం పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. అప్పుడు పేరు పడ్డ ఓ డాక్టర్ని కలుసుకోవడం తటస్థించింది. పేషెంట్ల సమస్యలన్నింటి గురించో ఆ డాక్టర్ చక్కగా చర్చించాడు. ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో ఒక జబ్బు, తాత్కాలికమైందో దీర్ఘవ్యాధో ఉంటూ ఉంటుంది. అందుకని తరచూ వాళ్ళు డాక్టర్ల చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరుగుతూ ఉండక తప్పదు. దీర్ఘకాల వ్యాధులకు పెద్దగా ఉపశమనం ఉండదు. అయినా భయం కొద్దో తాపత్రయం కొద్దో మందులు వాడాలి. తాత్కాలికపు వ్యాధులు చాలా తేలిగ్గా నయం చేయగలిగే ఉంటాయి. అయినా వాటికి వాడాలి. ఈ మందులన్నీ ఆకాశాన్నంటే రీతిలో ఖరీదులో మండిపోతున్నాయి. ఒక మామూలు జ్వరానికి 2-3 రోజుల్లో తగ్గిపోయేదానికి కూడా ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలీ చాలని జీతాలతో ఎప్పుడు ఏవో జీవితపు సమస్యలతో సతమతమయ్యే వారికి ఇది భరించలేనంతటి బరువుగా ఉంటుంది. ఈ మందుల రేట్లు ఎన్నో రెట్లు తగ్గిన నాడే, తక్కువ ధరలో శక్తివంతమైన మందులు కనుగొన్నప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అలా చేయటం తన ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. పైనుంచి దిగుమతి చేసుకోవటంలో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. ప్రభుత్వం నుండి ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకోవాలి. అయినా సమాజంలో మార్పు తీసుకురావాలంటే, ఈ తపనకు కార్యరూపం రావాలంటే ఇవన్నీ ఎదుర్కోవాలి. కల్నల్ ఆలోచిస్తున్నాడు. ఇంతలో బయట నుండి ఏడుపు లాంటిది వినిపించింది. నాయర్ని పిలుద్దామనుకునే లోపల ఓ స్త్రీ ఏడుస్తూ తల చిట్లి నెత్తురు కారుతున్న స్థితిలో లోపలికొచ్చింది. ఆమె పరశురాం భార్య. ఏం జరిగింది అడిగాడు కల్నల్. మా ఓడు నన్ను సంపేస్తున్నాడు అయ్యగారు. 3 రోజుల కాడి నుంచి పిల్లాడికి జ్వరంగా ఉండి మూసిన కను తెరటం లేదు. కంపెనీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. ఈడు పిల్లాడికి ఎలా ఉందని పట్టించుకోవటం లేదు సరికదా. ఇలా తాగటానికి డబ్బులు అడిగి లేదన్నానని తల పగలు కొట్టాడు. పరశురాం భార్య బలబలా ఏడుస్తోంది. కల్నల్కి లోపల నుండి ఆవేశం పొంగినట్లయింది. సరే వెళ్ళి నేను కనుక్కుంటాను అన్నాడు. ఆమె వెళ్ళటానికి సిద్ధపడి మళ్ళీ ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్లు, అయ్యగారు అన్నేం చేస్తారు అంది. నేనేం చేయాలని ఉద్దేశపడుతున్నావు కల్నల్ అడిగాడు. ఉద్యోగంలోంచి తీసేయొద్దు అయ్యగారు. మరి మడిసిని చెయ్యండి, ఎలా చేస్తారో నాకు తెలదు అంది. సరే నువ్వు వెళ్ళు. ఆమె వెళ్ళిపోయాక కల్నల్ హాల్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. వాడిని ఉద్యోగంలో నుంచి తీసేయటానికి నైతికంగా తనకు హక్కు లేదు. ఎందుకంటే వాడికి ఉద్యోగం ఇచ్చేటప్పుడు తాగితే పెళ్ళాన్ని తంతే తీసి పారేస్తానన్న నిబంధన విధించలేదు. తీసేస్తే తనను ఎదిరించి అడిగేవాళ్ళు లేడు. కానీ తనకు హక్కు లేని పని చేయటానికి తన అంతరాత్మ ఒప్పుకోదు. కారిడార్లో ఎవరిదో నీడ పడింది. ఎవరు అన్నాడు. నేను సార్ అంటూ రాముడు లోపలికొచ్చాడు. చూడు, వెంటనే వెళ్ళి పరశురాంని పిలుచుకునిరా. అలాగే వెళ్ళి చూడమ్మని గారిని కూడా ఒక అరగంట రమ్మను అన్నాడు. రాముడు తల ఊపి రివ్వును వెళ్ళిపోయాడు. 10 నిమిషాలన్నా కాకముందే పరశురాం నక్కుతూ నదురుతూ బెదిరిగా వచ్చాడు. ఏరా, తాగుడికి డబ్బు ఇవ్వలేదని పెళ్ళాం మీద చేయి చేసుకుంటావా? పరశురాం తలంచుకున్నాడు. వీపు మీద సర్రమంది అతనికి. భగ్గుమని మంట. తలెత్తేసరికి కల్నల్ చేతిలో హంటర్ నాట్యం చేస్తోంది. పరశురాంకి కళ్ళు తిరిగినట్లయింది. సార్ సార్ అరిచాడు. వీపు తట్లు తేలిపోతోంది. దెబ్బల రుచి ఎలాంటిదో చూసావుగా. ఎన్నిసార్లు చెప్పాను మనిషిగా బతకమని. నాకెదురుగా నిల్చకు వెళ్ళు కోపంగా అరిచాడు కల్నల్. పరశురాం ఒక్క మాట మాట్లాడలేదు. తూలుకుంటూ అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాడు. కల్నల్ చేతిలోని హంటర్ని విసిరిగా విసిరేశాడు. అది వేగంగా పోయి అప్పుడే లోపలికి అడుగు పెడుతున్న చూడామణి చెంపకు సర్రమని తాకి కింద పడింది. అరే అనుకుంటూ కల్నల్ ఆమె వైపు చూశాడు. అప్పటికప్పుడే ఆ తెల్లని చెంప కందిపోయినట్లయింది. దెబ్బ తగిలిందా అన్నాడు అప్రయత్నంగా. నొప్పి కలిగింది అంటూ వంగి నేల మీద పడున్న హంటర్ తీసి లోపలికొచ్చి గోడకు తగిలించింది. కల్నల్ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నాకు కలిగింది నొప్పి అన్నాడు. ఎందుకని? ఎన్నో ఆశలతో ఈ మందుల కంపెనీ ప్రారంభించాను. పేద ప్రజానీకానికి అందుబాటులో ఉండే ధరలకు ప్రాణాలను కాపాడే మందులు సైతం తయారు చేయాలనుకున్నాను. మీ అందరి నుంచి ఎటువంటి సహకారం లభించటం లేదు.
ఆల్కహాలు మహమ్మారిలా ఎందరో దహించి వేస్తోంది. ఈ అలవాటుకు విరుగుడు కనిపెట్టమని మీ అందరినీ ఎంతగానో ఒత్తిడి చేస్తున్నాను. మీరేమీ చేయలేకపోతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేయటం లేదు. మీరంతా యాంత్రికంగా పనిచేస్తున్నారు. కేవలం జీతాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఆఖరికి మీరు కూడా అన్నాడు. కంపెనీలో చేరాక చూడమని అంత మాట ఎప్పుడూ పాడలేదు. రోషం, అసహనం, అవమానం, దుఃఖం ముప్పిరి కొనగా ఎంత తమాయించుకుందామన్నా పంటితో కింది పెదవిని గట్టిగా నొక్కిపెట్టి ఎంత నిగ్రహంగా ఉందామనుకున్నా కళ్ళల్లో నీళ్లు దాగలేదు. కల్నల్ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఐఎమ్ సారీ అన్నాడు. సారీ చెప్పాల్సింది నేను, మీ ఆశలకు రూపాన్ని కలిగించలేనందుకు అందామే. ఇలా ఇంతకుముందు ఎన్నడూ ఇద్దరి మధ్య సంభాషణ జరగలేదు. కల్నల్ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అదే సమయానికి ఆమె కళ్ళెత్తి అతని ముఖంలోకి చూసింది. అతను చూపు మరల్చుకోలేదు, ఆమె కూడా మరల్చుకోలేదు. ఇద్దరూ 2-3 క్షణాలు అలా ఉండిపోయారు. చివరికి అతనే సర్దుకున్నాడు. దీనికి ఏదో సాధనం కనిపెట్టాలి. మన కంపెనీలో పనిచేస్తున్న వారందరిలో చైతన్యం తీసుకురావడానికి నాకొకటి తోస్తోంది. అందరికీ మెడిటేషన్ చేయటం ఓ తప్పనిసరి అని రూల్ పెట్టనా? మాస్ మెడిటేషన్ చేస్తారు. లంచ్ అవర్లో పెడితే సరి. కాకపోతే లంచ్ టైంని కొంచెం పొడిగిస్తాను అన్నాడు. మెడిటేషన్ వల్ల అంత ప్రయోజనం ఉంటుందా అందామే. మీరెప్పుడు చేయరా? తల అడ్డంగా తిప్పింది. మెడిటేషన్ ఓ ఆధ్యాత్మిక చర్యగా, పూజా కార్యక్రమంగా తీసుకోవటం పొరపాటు. ఇది ఒక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇందులో మనసును బంధించాల్సిన పని లేదు. నీకిచ్చిన ఓ పదాన్ని అనుకుంటూ మనసును స్వేచ్ఛగా విడిచిపెట్టు. ఈ పదం అంటే నిశ్శబ్దంగా మోగే శబ్దం తన వైబ్రేషన్స్ ద్వారా అంతరాంతరాల్లో చోటు చేసుకుంటుంది. మామూలుగా నువ్వు వెళ్ళలేని లోతుల్లోకి వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే నీలో అది మారుమోగుతూ ఉంటుంది. మనసు మాత్రం నిర్లిప్తంగా ఉండిపోతుంది. ఆలోచనల స్థాయి సన్నగిలినప్పుడు ఏదో ఒక దిశలో శూన్యం ఏర్పడుతుంది. అదే భావాతీత స్థితి. ఇది కేవలం రిలాక్సేషన్ వల్ల వస్తుంది. ఎంత రిలాక్స్ అయితే అంత తేలిగ్గా ఈ స్థితికి వెళ్ళగలుగుతావు. కల్నల్ ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. ఇంతకుముందున్న కోపం సంగతి మర్చిపోయాడు. అతనికి ఇది వెట్ సబ్జెక్ట్. దీనివల్ల శరీరానికి నూతన శక్తి వస్తుంది. నీ రెస్పిరేషన్ సంఖ్య తగ్గటం వలన, గుండెకు రక్త ప్రసారంలో ఒత్తిడి తగ్గటం వలన, మెదడుకు నిద్రలో కన్నా ఎన్నో రెట్లు విశ్రాంతి లభించటం వలన చాలా జబ్బులు దూరంగా ఉంటాయి చెప్పాడు. నిజమా అంది చూడమని. అంటే నేను చెప్పిన వాటిలో నీకు నమ్మకం కలగటం లేదా? తెలియని వాటి గురించి నమ్మటం నాకు అలవాట్లేదు అంది. అయితే తెలుసుకుని ప్రయత్నించవచ్చు కదా అన్నాడు. నిబంధన విధిస్తానన్నారుగా, తప్పేదేముంది? ఇంత చొరవగా ఇదివరకు ఎప్పుడూ మాట్లాడుకోలేదు. తను మాట్లాడుతున్నంతసేపు ఆమె రూపాన్ని గమనిస్తున్న సంగతి అతనికి స్ఫురిస్తూనే ఉంది. అయినా వద్దని లేకపోతున్నాడు. ఆమె ఎంతసేపు నిలబడే ఉంది. ఇక నేను వెళ్ళనా అంది. ఏదో హఠాత్తుగా తెగిపోయినట్లు అనిపించింది. అయినా తన భావం బయటకు కనిపించనివ్వలేదు. తల ఊపాడు. ఆమె వెళ్ళిపోయింది. హాలంతా శూన్యం వ్యాపించినట్లు ఒక్క క్షణం అనిపించింది. నో అనుకుంటూ మళ్ళీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాడు. ఈ పూట మెడిటేషన్ చేయలేదని గుర్తొచ్చింది. లేచి లోపల గదిలోకి వెళ్ళి చాప మీద సుఖాసనంలో కూర్చున్నాడు. కళ్ళు మూతపడ్డాయి. ఎప్పుడూ సునాయాసంగా మదిలో మ్రోగే మంత్రం మాయమైంది. దాని బదులు చూడామణి అన్న శబ్దం లయబద్ధంగా మ్రోగుతూ తరంగాలై శరీరం అంతటా వ్యాపిస్తోంది. చూడామణి తన కాటేజ్ వైపు నడిచిపోతోంది. ఏమిటో తెలియనిది, ఎన్నడూ లేనిది ఆమెకు కొత్తగా ఉంది. చీకటి పడింది. అక్కడక్కడ దీపాలు వెలుగుతున్నాయి. అనుకోకుండా పక్కకు చూసి ఉలిక్కి పడింది. పరశురాం ఇల్లు. వాకిట్లో మంచం మీద పరశురాం బోర్లా పడుకుని ఉన్నాడు. అతని భార్య మందో ఏదో అతని వీపు మీద రాస్తూ పక్కన కూర్చుంది. అంతటితో అయిపోలేదు. ఉన్నట్లుండి పక్కకు తిరిగి అతను మందు రాస్తున్న ఆమె చేతిని పట్టుకుని మీదికి లాక్కున్నాడు. అతని మీదకు వాళ్ళని ఆమె జుట్టులోకి చేయిపోనిచ్చి దువ్వుతూ ఏదో గుసగుసలు చెప్తున్నట్లుగా ముఖం మీద ముఖం ఆనించాడు. చూడమని ఆ దృశ్యం చూడలేకపోయింది. ఆమె హృదయ క్షేత్రంలో ఏదో ప్రకంపన సాగింది. తల తిప్పుకుని వడివడిగా నడిచి తన కాటేజ్ చేరుకుంది. మర్నాడు కల్నల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టి అందరినీ గట్టిగా మందలించాడు. ఆ సమావేశంలో చాలా ఆవేశంగా కూడా మాట్లాడాడు. అంతేకాదు, కంపెనీలో పనిచేసే వారంతా లంచ్ వేళలో 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే అది ఒక నిబంధనగా చేయలేదు. మెడిటేషన్ చేసిన వాళ్లకు జీతం 50 రూపాయలు పెరుగుతుంది. ఇష్టం లేని వాళ్ళు చేయనక్కర్లేదు.
క్రమంగా ఒకరొకరుగా చాలామంది మెడిటేషన్ చేయడానికి ముందుకొచ్చారు. వారం రోజులు గడిచేసరికి ఒక్క చూడమని తప్ప కంపెనీలో ఉన్న వారంతా చేరిపోయారు. కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం వేళ మెడిటేషన్ జరుగుతుంది. అయితే దీనికి ఒక పద్ధతి ఉంది. ముందుగా ఈ టీఎం నిర్వహించే వారి వలన ప్రతి ఒక్కరూ ఇనిషియేషన్ పొందాలి. తర్వాత ప్రతిరోజు ఆచరించాలి. మధ్యాహ్నం వేళ కాన్ఫరెన్స్ హాలు 20 నిమిషాల సేపు చిత్రమైన వాతావరణంతో నిండిపోయి ఉండేది. ప్రతివారు సుఖాసనంలో కూర్చుని ధ్యానంలో మునిగిపోయేవారు. అంతా నిశ్శబ్దం. చూడమని మాత్రం తన డిపార్ట్మెంట్లో ఒక్కతే కూర్చుని రసాయనాలు ముందేసుకుని దీక్షగా పరిశోధన చేస్తూ ఉండేది. ఆ సమయానికి కల్నల్ తన ఆఫీసు గదిలో ఫైల్స్ ముందు పెట్టుకుని ఏకాగ్రతతో చూస్తూ పేజీలు తిప్పుతూ ఉండేవాడు. సాధారణంగా ఫణి, శైలజ పక్కపక్కనే కూర్చునేవారు. 20 నిమిషాలు ఒకరి పక్కన ఒకరు, ఒకరితో ఒకరికి నిమిత్తం లేనట్టు ఎవరి భావనలో వాళ్ళు ఉండిపోయేవారు. లేచాక బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి పక్కపక్కన నడవాల్సి వచ్చేది. అయినా ఒకరితో ఒకరి సంబంధం లేనట్టు కనీసం ఒకరి వైపు ఒకరు చూసుకోకుండా ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్లోకి ఒకరి పక్క ఒకరు కూర్చోటానికి వెళ్ళిపోయేవారు. ఫణికి ఆమె అంటే చాలా కోపంగా ఉంది. తాను ఏ తప్పు చేయలేదు. ఆమె కోసం బంగారం లాంటి కాలు చిత్తగొట్టుకున్నాడు. అయినా ఆమె తనను అవమానించింది. దూరంగా పోతుంది. పోని ఎంత దూరం పోతుందో అనుకున్నాడు. శైలజకు అంతకంటే కోపంగా ఉంది. చూసావా, నిజంగానే ఏదో ఉంది. లేకపోతే తన వంక చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేనివాడు. తన కటాక్ష వీక్షణల కోసం తహతహపడేవాడు. ఇంత నిర్లక్ష్యంగా నువ్వంటే నాకేం లెక్క అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. ఎంత తొందరగా మారిపోయాడు. ఆమెకు కలగా ఉంది. రాత్రి వేళల్లో నిద్ర పట్టక ఎంత వెలువెల్లాడుతుందని. అతను తలుపులు తెరవడం, తన వంక చూడడం. తామిద్దరూ మాట్లాడుకునే చిన్నారి ఫోను తన దగ్గర ఉన్న స్పీకర్ లాంటిది చెవి దగ్గర పెట్టుకుని పడుకుంటుంది. అందులో నుంచి ఫణి గొంతు, ఫణి మాటలు వినిపిస్తాయేమోనని. ఊహు, వినిపించవు. తానేగా నిర్దాక్షిణ్యంగా ఇద్దరిని కలిపే దారం తెంపేసింది. అయినా తను తప్పేం చేయలేదు. ముమ్మాటికి అతనే తప్పు చేశాడు. ఉదయం స్నానం చేశాక తలదూకుంటూ అద్దం ముందు నిలబడింది. ఆ అద్దంలో నుంచి అతని ఇంటి తలుపులు కనపడుతూ ఉంటాయి. అవి తెరుచుకుని కాంతి కిరణాలు ఆనాడు అతని చేతుల్లోని అద్దంలో నుంచి తన మీద పడి తన శరీరాన్ని పలు చోట్ల తాకి చెక్కిలిగింతలు పెట్టినట్లు, చుంబించినట్లు తనని పారవస్యంతో ముంచేదేం. అలా జరగదేం. ఊహు, జరగటం లేదు. అందుకే ఆమెకు కోపం మరింత ఎక్కువైంది. ఆనాడు మీటింగ్లో కల్నల్ ఆవేదనతో అన్న మాటలు ఫణిగుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన బాధను అర్థం చేసుకున్నాడు. అతనిలో కార్యదీక్ష, పట్టుదల హెచ్చాయి. కల్నల్ కలలు కంటున్న ఆ మందు తను కనిపెట్టాలి. తనే కనిపెట్టాలి. రకరకాల ట్రాంక్విలైజర్సు, హ్యాపీనాటిక్స్ అన్నీ పోగు చేశాడు. వాటి ఫార్ములాలు పరిశోధించాడు. శరీరంలో ఏ భాగం మీద ఎలా పనిచేస్తాయో వాటి ఫలితాలు ఏమిటో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తను కనిపెట్టబోయే మందు వీటికి భిన్నంగా ఉండాలి. నారాలని ప్రకోపింప చేయకూడదు. మనిషిని సేద తీరుస్తూ ఆల్కహాల్ మీద వ్యామోహాన్ని నశింపచేయాలి. కానీ అది కనిపెట్టడానికి ముందు అసలు తాగుడు ఎలా ఉంటుందో, అది సేవించేటప్పుడు ఆవరించే వివిధ దశలు ఏమిటో తెలుసుకోవాలి. సాయంత్రం బజార్కు వెళ్ళి ఓ సీసా తీసుకొచ్చాడు. రాత్రి 8 అయ్యేసరికి తలుపులు విడాయించుకొని కూర్చున్నాడు. ఒక్కొక్క పెగ్గు తీసుకోవటం మొదలుపెట్టాడు. మొదట గుండెల్లో భగ్గుమంది, వికారంగా కూడా ఉంది. తర్వాత అలలుగా తలలో ఏవో తరంగాలు లేస్తున్నాయి. ఎక్కడో ఏదో తలుపు తెరుచుకున్నట్లయింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? తామెన్ని బాధలకు ఎందుకు గురి కావాలి? ఇన్ని నిబంధనలకు, ఆంక్షలకు ఎందుకు తలవగ్గాలి? తిరగబడితే ఏమవుతుంది? మరొక పెగ్గు తాగాడు. శైలు తనను ఎంత అమానుషంగా అవమానించింది. అంత పెద్దావిడ చూడమణితో. పైగా ఆమె కోసం తాను కాలు చిత్త కొట్టుకుంటే ఆమె బదులు చూడమని దాపురిస్తే అది తన తప్ప. కాలు చిత్త కొట్టుకున్నాడన్న జాలి లేదు. పైగా సూటిపోటే మాటలంటుందా? ఆ రామకృష్ణ గారిని పొగుడుతుందా? ఇంకో పెగ్గు తాగాడు. అసలు ఆమె తన భార్య, ఇంటెదురుగా ఉంది. వెళ్ళి తలుపు కొడితే నాకెదురు చెప్పకు, నా ఇష్టం అంతే అని మొండితనం ప్రదర్శిస్తే లేచి నిల్చున్నాడు. ఏమిటి ఇలా ఉంది? కళ్ళ ముందు అన్నీ మసగమసగ్గా ఉన్నాయి. తల తిరుగుతోంది. కొంచెం నడిచాడు. అడుగులు తడపడుతున్నాయి. మెల్లగా తలుపులు తెరిచాడు. తూలుతూ బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. పౌర్ణమి కాబోలు కొంచెం ముందుకు వంగి పైకి చూస్తే అచ్చం ఆనాడు చూసినట్లు నక్షత్ర మండలం మనోహరంగా గోచరిస్తోంది. ఇంకొంచెం బయటకు వచ్చాడు. అదిగో ఉత్తరాన కాంతివంతంగా మెరుస్తూ ఓ పెద్ద నక్షత్రం. అదే నా ధ్రువతార. తాపున సప్తఋషి మండలం.
ఎక్కడా ఎక్కడ అరుంధతి? కిందికి చూశాడు. వెన్నెట్లో నిర్మలంగా నిద్రపోతున్నట్లు కనపడుతోంది. కానీ ఈ వెన్నెల తనను కాటేస్తోంది. కనిపించని అంకుశాలు గుచ్చుకుంటున్నాయి. ముందుకు వెళ్తే శైలజ ఇంటికి దూసుకు వెళ్ళిపోతే అతనికి ఆవేశంగా ఉంది. కుక్కలొస్తే ఏమిటి, వాటిని అవలీలగా పిండి పిండి చేసేస్తాడు. మెట్లు దిగటానికి ఒక అడుగు కిందకి వేశాడు. కాళ్లకు బ్రేక్ పడినట్లయింది. ఎక్కడి నుంచో అడుగుల చప్పుడు. ఈ రాత్రి వేళ ఇంత నిర్భయంగా ఎవరు నడుస్తారు? అడుగు మళ్ళీ వెనక్కి వేసి బాగా లోపలికి వచ్చి చూస్తూ నిలబడ్డాడు. అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. లోపలికి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ ఎవరో తెలుసుకోవాలని మొండిగా అక్కడే నిలబడ్డాడు. సుదూరంలో ఓ ఉన్నతాకారం దృగ్గోచరమైంది. ఉలిక్కి పడ్డాడు ఫణి. ఆ ఆకారం కల్నల్ది. ఈ అర్ధరాత్రి సమయంలో కాలనీలో ఎందుకు పర్యటిస్తున్నాడు? ఒక చేతిలో పైపు ఉంది. పైజమా లాల్చీ వేసుకుని పైన చిన్న వేస్ట్ కోట్ వేసుకుని టీవీగా నడిచొస్తున్నాడు. ఇక్కడ తాను నిలబడి ఉండటం చూస్తే ఏమనుకుంటాడు? లోపలికి వెళ్ళిపోదామా అని క్షణంసేపు పస్తాయించాడు. మళ్ళీ మనసు ఎదురు తిరిగింది. ఎందుకు వెళ్ళాలి? తనేం తప్పు చేశాడని? నిద్ర పట్టకపోతే బయటకు వచ్చి నిల్చోకూడదా? తన ఇంట్లో తను నిల్చోకూడదా? కల్నల్ దగ్గరకొచ్చాడు. అతని చూపు 43వ నెంబర్ ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్న ఆకృతి మీద పడింది. ఎవరు అన్నాడు. నేనే సార్, ఎంతకు నిద్ర రావటం లేదు, బయటకు వచ్చి నిల్చున్నాను వాతావరణం బాగుంటే అన్నాడు ఫణి. కల్నల్ దగ్గరకొచ్చాడు. గుడ్, నాకు నిద్ర పట్టకే ఓసారి అలా తిరుగుదామని బయలుదేరాను. అప్పుడు గుర్తొచ్చింది ఫణికి తను తాగున్నాడని. కల్నల్ మరీ దగ్గరకొస్తే, ఒకవేళ ఇంట్లోకి వస్తే? సార్, మీకు అప్పుడప్పుడు నిద్ర పట్టదా అని అడిగాడు. ఎప్పుడూ లేదు, ఈవేళ ఇలాగైంది. వెంటనే మాట మారుస్తూ, మిస్టర్ ఫణీంద్ర, మన రీసెర్చ్ డిపార్ట్మెంటు శక్తినంతా ధారపోసి పనిచేయాలి. రొటీన్ మందులు ప్రతివారు తయారు చేస్తున్నారు. ఎవరూ కనిపెట్టలేనిది, ప్రపంచానికి ఉపయోగపడేది మనం కనిపెట్టాలి. ఈ బి కాంప్లెక్స్లు, లివర్ ఎక్స్ట్రాక్టులతో డాక్టర్లకు మొహం మొత్తిపోయింది. ఇంతవరకు మందులకు లొగ్గని అనేక వ్యాధులున్నాయి. కామన్ కోల్డ్, నాజల్ ఎలర్జీ, ఆస్తమా, వీటికి సరైన జవాబు చెప్పగల మందులు తయారు చేయాలి. అప్పుడే మనమంతా చరితార్థులం అవుతాం అన్నాడు. ఫణికి ఉద్రేకం వచ్చింది. తప్పకుండా సార్, నా శాయశక్తుల కృషి చేస్తాను. ఆల్కహాల్ అలవాటుకు విరుగుడు కనిపెట్టడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాను అన్నాడు. ఓకే, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. గో అండ్ టేక్ రెస్ట్. కల్నల్ హుషారుగా ముందుకు వెళ్ళిపోయాడు. మర్నాటి నుండి ఫణి మరీ విజృంభించాడు. ఎప్పుడూ రసాయనాలు, పుస్తకాలు, గినీ పిగ్స్ మీద రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అతను డాక్టర్ అయి ఉంటే ఫార్మసీలో ప్రవేశం బాగా ఉండుంటే ఎంతో ఉపయోగపడి ఉండేది. ఫిజియాలజీ తెలియకపోవటం వలన ఎంత చదివినా ఎప్పుడూ తికమకగా ఉండేది. అయినా ధైర్యాన్ని కూడగట్టుకుని మనస్సును వికసింప చేసుకుని ఎప్పుడూ ప్రయోగాల్లో మునిగుండేవాడు. అలా కొన్ని రోజులు కష్టపడి పనిచేశాక ఒక మందు తయారు చేశాడు. దానికి ట్యాబ్లెట్ ఫార్మ్ ఇచ్చాడు. గబగబా కల్నల్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడు సంతోషంగా. సార్, ఆల్కహాల్ అలవాటుకు విరుగుడు కనిపెట్టాను అన్నాడు రొప్పుతూ గర్వంగా. గుడ్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అన్నాడు కల్నల్. ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకునే వేళకు ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి సార్. ఓ అరగంట గడిచేలోపుగా అది పనిచేయటం ప్రారంభించి వింత అనుభూతి కలిగించి ఓ రకం తృప్తినిస్తుంది. ఈ తృప్తి వలన మనిషికి ఆల్కహాల్ మీదకి ధ్యాస పోదు. పైగా కొన్నాళ్లకు దాని మీద వ్యామోహం నశిస్తుంది అని ఫణి వివరించాడు. అంతేకాకుండా ఆ డ్రగ్ ఆఫ్ యాక్షన్ పుస్తకాల మీద బొమ్మల సహాయంతో శరీరంలో ఏ కేంద్రాల మీద ఎలా పనిచేస్తుందో గీసి చూపించాడు. గుడ్, ఈ టాబ్లెట్స్ ఎవరి మీదైనా వాడి చూసావా అడిగాడు కల్నల్. ఇంకా లేదు సార్, గినీ పిగ్స్ మీద వాడాను అన్నాడు. కల్నల్ నవ్వాడు. వెరీ గుడ్. ఈ సందర్భంగా రాత్రికి నా బంగళాలో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాను. పార్టీకి నీతో పాటు మిస్ చూడమని మిస్ శైలజ కూడా వస్తారు. ఎవరో ఎందుకు, మొదట మనమే ఈ టాబ్లెట్స్ తీసుకుని సెలబ్రేట్ చేద్దాం, ఓకే అన్నాడు. ఎస్ సార్. వెంటనే చూడమణికి శైలజకు కబురు వెళ్ళింది. ఆ రాత్రి కల్నల్ బంగళాలో డిన్నర్ అట్టహాసంగా ఏర్పాటు చేయబడింది. వెజిటబుల్ బిర్యానీ, కుర్మా, 2 స్వీట్లు, 2 కూరలు, పెరుగు పచ్చడి. నాయర్ మంచి ఉత్సాహంతో ఉన్నాడు. డైనింగ్ టేబుల్కి ఒకవైపు కల్నల్, ఫణి, వాళ్ళకెదురుగా చూడమని శైలజ కూర్చున్నారు. మొదట కల్నల్ ఫణి చేసిన కృషిని, కార్యసాధనను ప్రశంసిస్తూ ఉపన్యాసం ఇచ్చాక నలుగురికి లెమన్ జ్యూస్ ఇవ్వబడింది. దాంతోపాటుగా తలా ఒక ట్యాబ్లెట్. కల్నల్తో పాటు అందరూ ట్యాబ్లెట్ వేసుకొని లెమన్ జ్యూస్ కాస్త కాస్త తాగసాగారు. ఫణికి గర్వంగా ఉంది.
చాలా రోజుల తర్వాత ఈవేళ శైలజ వంక ఆమెకు తెలియకుండా మధ్య మధ్య చూశాడు. ఈ వ్యక్తి తనను అనుమానించింది, అవమానించింది. ఇప్పుడు ఈ దెబ్బతో తన శక్తి ఏమిటో తెలివితేటలేమిటో తెలుసుకుంటుంది. తన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటుంది. తనకు దగ్గరగా రావడానికి తహతహలాడుతుంది. కాసేపటికి నలుగురు భోజనం చేశారు. ఈరోజు కల్నల్ మంచి హుషారుగా ఉన్నాడు. ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. భారతదేశానికి చైనాతో యుద్ధం వచ్చినప్పుడు దేశం సరిహద్దుల్లో బాంబుల మధ్య, మారణ హోమాల మధ్య క్షతగాత్రులకు చికిత్స చేస్తూ తాను ఎట్లాంటి అపాయాలు ఎదుర్కొన్నాడో, కళ్ళెదురుగా టపమని ఎన్ని వేల మంది నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయింది ఆసక్తికరంగా వివరిస్తున్నాడు. చూస్తూ ఉండగానే నలుగురిలోనూ తెలియని మార్పు రాసాగింది. అది మైకం కాదు, నిద్ర కాదు, ఉద్రేకం కాదు. ఏది అవునో ఏది కాదో చెప్పటం కష్టం. మనసులు ఎక్కడికో పైకి తేలిపోవటం మొదలుపెట్టాయి. ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు, కళ్ల ముందు అనేక రూపాలు కదులుతున్నట్లు వింత అనుభవాలు కలగసాగాయి. టాబ్లెట్ పనిచేస్తుంది అనుకున్నాడు మొదట ఫణి. కల్నల్ ఏం చేస్తున్నాడోనని అతని మొహంలోకి చూశాడు. అదే సమయంలో కల్నల్ ఎందుకో నవ్వాడు. ఆ నవ్వు అతని రూపం కొత్తగా అనిపించింది. శైలజ వంక చూశాడు. ఆమె ఇదివరకు ఎన్నడూ లేనంత అందంగా తెల్లగా మెరిసిపోతూ రాజహంసలా గోచరించింది. ఆమె ఏదో వెలుగులో కరిగిపోతుంది. చూడమని వంక చూశాడు. ఎంత ఆశ్చర్యం! ఎక్కడో ఉన్న ఒంటరి దీవికి అందాల రాణి అయినట్లు కాంతులు విరజిమ్ముతోంది. ఆమె శరీరం నుండి వెలువడే కాంతులు కళ్లను సవాల్ చేస్తున్నాయి. అతని కాళ్ళకేదో తగిలినట్లయింది. ఆల్సేషియన్ కుక్కలు గొలుసులు విప్పుకొని ఎప్పుడొచ్చాయో తెలియదు. టేబుల్ కింద తారట్లాడుతూ గుర్రుమని చూస్తున్నాయి. ఏం చేస్తాయి? కరుస్తాయా? ఎంగిల్ చేత్తో పైజమా జేబు తాడుముకున్నాడు. 2 ట్యాబ్లెట్లు తగిలాయి. బయటకు తీసి నేల మీద గిరవాటేశాడు. 2 చేరొక దాని మీద ఎగబడి అరసెకండ్లో చప్పరించి పారేశాయి. టేబుల్ మీద పదార్థాలు ఎవ్వరూ తింటున్నట్లు లేదు. అందరికీ గాలిలో ఊగిసలాడిపోతున్నట్లు ఒకటే స్థితి. ఫణి లేచి నిలబడ్డాడు. కాళ్ళు భూమి మీద ఆనుతున్నట్లు లేవు. కల్నల్ వంక చూశాడు. కల్నల్ నవ్వాడు. అతనంటే ఫణికి ఇప్పుడు భయంగా లేదు. తను శైలజతో మాట్లాడాలి. ఆమెతో ఎన్నో విషయాలు ముచ్చటించాలి. తన మీద కోపగించినప్పుడు తనెంత దుఃఖపడ్డాడో, ఆమె కోసం కలవరిస్తూ ఎంత నలిగిపోయాడో ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. శైలు అని పెదవులు కదుపుతూ అటువైపు చూశాడు. ఆడవాళ్ళిద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఉన్నారు. ఆమె పక్కన చూడమని ఉంటే ఉండుగాక తను లెక్క చేయడు అనుకుంటూ టేబుల్ చుట్టూ తిరిగి వాళ్ళకేసి వెళ్ళాడు. కల్నల్ ఎంతో నిగ్రహంగా ఉందామని ప్రయత్నిస్తున్నాడు. శరీరం స్వాధీనంలో ఉండటం లేదు. తను చెప్తున్న మాటలు అప్రయత్నంగా ఆపేశాడు. లోపల నుంచి ఇంకొక మనిషి గొడవ చేస్తున్నాడు. ఏదో అరుస్తున్నాడు. అతనికి ఆ అరుపు బోధపడింది. చూడమని అంటున్నాడు లోపల మనిషి. మెల్లిగా లేచాడు. ఏమిటిది? ఈవేళ చూడమనితో ఇంత మాట్లాడాలనిపిస్తోంది. అడుగులు చెప్పినట్లు వినటం లేదు. అయినా కదులుతున్నాయి. శైలజ అయోమయంగా కూర్చుని ఉంది. ఆమెకేమీ తెలియటం లేదు. కల్నల్ భోజనానికి పిలిచాడు. తను చూడమని వచ్చారు. కల్నల్ ఏదో చెప్తున్నాడు. అది తను వినటం లేదు. మధ్య మధ్య క్రీగంట ఫణిని చూస్తున్నది. పాపం ఎంత చిక్కిపోయాడు! పిచ్చి సన్యాసి ఎంత చిక్కిపోయాడమ్మా! పాడు అనుమానంతో అతన్ని పీడించి పెట్టింది. తనను గదికి రప్పించుకోవాలని కాలు కూడా చితక్కొట్టుకున్నాడు. తాను వెళ్లేలోగా ఈ దెయ్యం పరిగెత్తింది. అంతా రసాభాస చేసింది. అతన్ని దగ్గరకు తీసుకుని ఓదార్చాలని ఉంది. నీ మీద నాకేమీ కోపం లేదని, ప్రేమ తప్ప మాటికి మరొక భావం లేదని నచ్చజెప్పి బుజ్జగించాలని ఉంది. ఏమిటో ఏదో అయిపోతోంది. మనసు స్వాధీనం తప్పి విహరిస్తోంది. ఫణి వాళ్ళకి దగ్గరగా వెళ్ళాడు. మనసులోని అలలు ఇంకా పరాకాష్టం చేరుకున్నాయి. అతనికి ఎదురుగా చూడమని ఉంది. కానీ ఆమె శైలజలా కనిపిస్తోంది. శైలు అన్నాడు చూడమని నిర్దేశించి. చూడమని అంది. ఆమెకేమీ తెలియటం లేదు. ఆమెకు ఎదురుగా కల్నలే ఉన్నాడనుకుంది. అతనే పిలుస్తున్నాడు అనుకుంది. ఆనాటి అనుభవము, ఆలోచనలు, వెన్నంటే అతని రూపం. అవును, కల్నలే అనుకుంది. అతనేమని పిలుస్తున్నాడో ఆమెకు వినపట్టం లేదు. ఐ లవ్ యూ అన్నాడు ఫణి. ఐ టు అంది ఆమె చేతులు చాస్తూ. ఫణి ఆ చేతుల్లోకి వెళ్ళాడు. ఐ లవ్ యూ. ఆమె చేతులు బిగుసుకుంటున్నాయి. కల్నల్ శైలజను సమీపించాడు. హంటర్ మెడ నిండా చుట్టుకున్నట్లు అలనాటి చూడమని రూపమే కళ్ళ ముందు కదులుతోంది.
అప్పటికన్నా చూడమని వయసులో ఇంకా చిన్నదైంది అనుకున్నాడు. మిస్ అన్నాడు. శైలజకు టాబ్లెట్లు తెచ్చిన మార్పులు పరాకాష్ఠలో ఉన్నాయి. ఆమెకు ఒళ్ళు తెలియటం లేదు. సర్వం ఫణిమయంగా గోచరిస్తోంది. హౌ నైస్ యు ఆర్. అతని 2 చేతులు ఆమె భుజాల మీద పడ్డాయి. ఆ చేతులు ఆమె భుజాలను మరింత గట్టిగా నొక్కి దగ్గరకు లాక్కోవటానికి సిద్ధపడుతున్నాయి. శైలజ తనను చుట్టుకోబోతున్న చేతుల వంక అప్రయత్నంగా చూసింది. అంత మత్తులోనూ ఆ చేతులు పరాయమైనట్లు, కొత్తగా తనవి కానట్లు అనిపించాయి. భుజాలు నొక్కుతున్న వాటి స్పర్శ ఏమాత్రం ఆనందం కలిగించకపోగా ఆమెను హెచ్చరిస్తున్నట్టు తోచాయి. ఏం జరుగుతోంది? అసలు ఇదంతా ఏంటి? ఏమీ తెలియకపోగా ఆమెకు ఏడుపు వస్తోంది. అంతటి అయోమయ స్థితిలోనూ తన మనసు ఒప్పుకొని సంఘటన ఏదో జరుగుతున్నట్లు బోధపడింది. శక్తినంతా ఉపయోగించి ఆ మనిషిని అవతలకు తోసింది. సరిగ్గా అదే సమయానికి కల్నల్ కూడా ఇంద్రియాలు స్వాధీనంలో లేని అలాంటి స్థితిలోనూ తాను చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తోచింది. అయితే ఎదురుగా ఉంది, ఇంకా చూడమని అనుకుంటున్నాడు. అయినా కూడా అంత చొరవ తీసుకునేందుకు తనకు హక్కు ఎక్కడిది? తలలో ఏమోలో తెలివి పనిచేసింది. శైలజ తోసిన తోపుకు కాదు గాని విచక్షణ తోసిన తోపుకు వెనక్కి తూలాడు. శైలజ పక్కకు చూసింది. మసకలు కమ్ముతున్న ఆమె కళ్లకు ఫణి చూడమని ముఖం మీదకు వంగుతున్న దృశ్యం కనపడింది. నిజమేనా? ఇది నిజమేనా లేక తన భ్రమ? చూడమని పేదాలకు ఫణి పేదాలు దగ్గరగా వచ్చాయి. అరక్షణంలో కలుసుకునేవే. హఠాత్తుగా చూడమణిలో వివేకం మేల్కొన్నట్లయింది. తనేనా ఇలా ప్రవర్తిస్తున్నది? కల్నల్ తన మనసును ఈ మధ్య కలవరపరుస్తున్న మాట నిజమే కావచ్చును. మైక్రోస్కోప్లో నుంచి చూసే స్లైడ్లలో అతని రూపం అనేక విధాలు కనిపిస్తున్న మాట నిజమైతే కావచ్చును. అంత మాత్రం చేత ఇంత చొరవ చూపించాల్సిన అవసరమే ఉంది? ఎక్కడి నుంచో నో నో అంటూ మనసు నిస్సహాయంగా శబ్దాలు చేస్తోంది. మెరుపులా ముఖం పక్కకు తిప్పుకుని అతని చేతుల నుంచి విడిపించుకుని దూరంగా జరిగింది. శైలజకి ఇంకా తన మీద కోపం పోలేదు. అందుకే దూరంగా వెళ్ళిపోయింది. బాధపడుతున్నట్టుగా నిలబడిపోయాడు ఫణి. శైలజకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తన అనుమానం నిజమే. ఫణి ఆ చూడమని మాయలో పడిపోయాడు. ఏం చూశాడు ఆమె దగ్గర? తనలో లేని అందాలు ఆమె దగ్గర ఏమున్నాయి? మగవాడికి పెళ్ళాం తప్పితే మిగతా ఆడవాళ్ళంతా జగన్మోహనుల్లా కనిపిస్తారు కాబోలు. అంత సీరియస్గా నంగనాచిలాగా ఉండి చల్లగా ఎలా ఊళ్ళో వేసుకుంది? మళ్ళీ తల తిరుగుతోంది. హాల్లోని వస్తువులు గిరగిరా తిరుగుతున్నాయి. ఇక ఇక్కడ క్షణమైనా ఉండకూడదు. అక్కడి నుంచి కదిలి మెల్లగా బయటకు వచ్చింది. కాళ్ళు తేలిపోతున్నాయి. శరీరం స్వాధీనంలో ఉండటం లేదు. దారి తెలియటం లేదు. అయినా ఆగకుండా నడుస్తోంది. ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు, ఏదో లోకాల మీదుగా సాగిపోతున్నట్టు అనిపిస్తోంది. మొత్తానికి తన కాటేజీ ఉన్న ప్రాంతానికి చేరుకుంది. దగ్గరలో పోల్ లైట్ వెలుగుతోంది. రోడ్డు మధ్యగా నిలబడి తికమకగా అయోమయంగా చూసింది. ఎటు వెళ్లాలో తెలియటం లేదు. తలలో ఏవో రైళ్లు పరిగెడుతున్నట్లు శబ్దాలే తప్ప ఆలోచనలు పనిచేయటం లేదు. ఒక్క నిమిషం అలా నిలబడి 43వ నెంబర్ కాటేజీలోకి ప్రవేశించి ఇదే అనుకుంటూ ఆ చీకట్లో తడుముకుని చివరకు పక్క మీదకు చేరుకుని ఒరిగిపోయింది. మరుక్షణం గాఢ నిద్రలో మునిగిపోయింది. కల్నల్ ఇంట్లో కొద్దిగా వివేకం పనిచేస్తున్న చూడమణికి ఇక తానింకా అక్కడ ఉండటం తగదనిపించింది. మనసు వసం తప్పుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే తాను నిప్పులాంటి మనిషి. జీవితంలో ఎవరిని దగ్గరకు చేరనివ్వలేదు. అలాంటి అవకాశాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. తాను పడుచుదనం దాటి సగం ముందుకు వెళ్ళిపోయింది. కానీ మనసులో పడుచుదనం ఇంకా ఎంతగా పరుచుకొని ఉన్నదో ఇప్పుడు తెలుసుకుంది. నో, తానెవ్వరికీ దొరకకూడదు. తన వ్యక్తిత్వానికి హుందాతనానికి ఎక్కడా కళంకం తెచ్చుకోకూడదు. ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది. ఇలా ఉందేంటి? అసలు ఈవేళ ఏం జరిగింది? మైకం పొరలు అలలుగా ఆక్రమిస్తున్నాయి. ఒక క్షణం తెలుస్తోంది, ఒక క్షణం తెలియటం లేదు. కానీ శరీరం మాత్రం కదిలిపోతోంది. ఎంత నడిచినా దూరం తరగనట్లు అనిపిస్తోంది. చివరికి ఎలాగైతేనే తన కాటేజీ ఉన్న ప్రదేశం చేరుకుంది. కొంతసేపు తటస్థంగా నిలబడి తర్వాత తడబడుతున్న కాళ్లతో 34వ నెంబర్ కాటేజీకి వెళ్ళి తడుముకుంటూ పక్క దగ్గరకు చేరుకుని చప్పున దాని మీద వాలిపోయింది. కల్నల్ ఇంట్లో హాల్లో ఇప్పుడు కల్నల్ ఫణి ఇద్దరే మిగులున్నారు. నాయర్ లోపలెక్కడో నిద్రలో మునిగొన్నాడు. శైలజ ఏమైంది? ఫణి చుట్టూ చూస్తున్నాడు. లేదు, తన మీద కోపంతో వెళ్ళిపోయి ఉంటుంది. అతనికి తిక్కగా ఉంది. నక్షత్ర మండలంలోకి వెళ్ళి విహరిస్తున్నట్టుగా ఉంది. ఇక ఇక్కడ ఉండాలనిపించటం లేదు. కల్నల్కు చెప్పొద్దు, మాట రావటం లేదు, నాలుక లొంగటం లేదు. మొదట ఇంటికి వెళ్ళిపోవాలి. బయటకు తూలిపోతున్నట్లుగా నడవసాగాడు. తాను ఎటువైపు వెళ్తున్నాడు?
సరిగ్గానే సాగుతున్నాడా? అయినా శైలజకు అంత కోపం ఎందుకు? అంత దగ్గరగా వచ్చి దూరంగా జరుగుతుందేం? ఆమె కోసం తను దీనంగా ఎంత అలమటిస్తున్నాడో అర్థం చేసుకోదేం? అదిగో తమ కాటేజీలు వచ్చేసాయి. పెద్ద యజ్ఞం చేసినట్లు అయ్యింది. శైలజ పడుకుని ఉంటుందా? ఈ అర్ధరాత్రి పూట ఎవ్వరూ చూడరు. ఆమెను ప్రాధేయపడవచ్చు, ప్రసన్నురాల్ని చేసుకోవచ్చు. కానీ ఆమె కాటేజీ ఏది? మొదట 43వ నెంబర్ కాటేజ్ దగ్గరికి వెళ్ళాడు. లోపలికి అడుగు పెట్టబోతూ నో ఇది కాదు అనుకుని తిరిగి రోడ్డు మీదకి వచ్చాడు. 34వ నెంబర్ కాటేజ్ దగ్గరికి వెళ్ళాడు. ఎంత కళ్ళు చించుకుని చూసినా తలుపు మీద నెంబరు మస్కలు కమ్మిన అతని కళ్ళకు కనపడలేదు. ఓహో ఇది కాదు అని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి తడుముకుని పక్కనే ఉన్న 35వ నెంబర్ కాటేజ్ దగ్గరికి వెళ్ళాడు. ఇదే అనుకుంటూ తలుపు తీసుకుని లోపలికి అడుగు పెట్టాడు. ఏది నా శైలు ఎక్కడా అనుకుంటూ ముందుకు పోతూ ఉంటే మంచం తగిలింది. ఇదిగో మంచం. శైలు! ఇంకొక మైకప్ కెరటం లేచింది. ఒళ్ళు తెలియటం లేదు. అలాగే పక్క మీదకు వాలిపోయి మైనప్ప ముద్దలా ఉండిపోయాడు. కల్నల్ ఇంట్లోని హాల్లో ఇప్పుడు కల్నల్ ఒక్కడే మిగులున్నాడు. వీళ్ళంతా ఏమయ్యారు? నాటకంలోని పాత్రల్లా ఎలా నిష్క్రమించారు? సక్రమంగా ఇళ్లకు చేరుంటారా? కుక్కలు వీళ్ళని పట్టి పీకటం లేదు కదా అన్నట్టు తన కుక్కలను వదిలాడా? పక్కన ఏదో కదిలినట్లయింది. తల తిప్పి చూసేసరికి నేల మీద 2 కుక్కలు దగ్గరగా నిలబడి మూతులు నాక్కుంటున్నాయి. కల్నల్ వాటిని చేతితో నిమిరాడు. అవి అతన్ని గమనించకుండా తమ ప్రపంచంలో తాముండి ఒకదాన్నొకటి చేరువవటానికి ప్రయత్నిస్తున్నాయి. కల్నల్కి కోపం వచ్చింది. నిబంధనలకు నిలయమైన తన సన్నిధిలో ఇలాంటి వేషాలా? వాటిని అదిలించడానికి ప్రయత్నించాడు. కుక్కలు అతనికేసి చూశాయి. ఎక్కడా లెక్క పెట్టినట్టు కనపడలేదు. కల్నల్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఉన్నట్లుండి అవి మెల్లగా నేల మీద పడుకున్నట్టుగా వాలిపోయి దేని దారుణ అది మైకప్ప పొరల్లోకి వెళ్ళిపోయినట్లు నిశ్శబ్దంగా పడుకున్నాయి. మళ్ళీ కదలలేదు. కల్నల్ తలలో అల్లిబిల్లిగా ఏవో ఆలోచనలు సాగుతున్నాయి. పాపం వాళ్ళంతా సక్రమంగా ఇళ్ళు చేరారా? దారిలో ఎక్కడైనా ఉండిపోయారా? బయటకొచ్చి ఆ చీకట్లో నడవసాగాడు. ఏమిటిది? తానెందుకిలా అయిపోతున్నాడు? తన కాళ్ళు ఇంత బలహీనంగా ఎప్పుడూ లేవే. తన శక్తి ఎప్పుడూ ఇంతగా నశించిపోలేదే. తనలో రకరకాల గందరగోళాలు. అంతలోనే ఏదో మత్తు. మళ్ళీ తిరిగి కొద్దిగా తెలిసి తెలియని స్థితి. వచ్చేశాడు. కాటేజీ తలుపులు మూసున్నాయి. ఇందాకడ సంఘటన గుర్తుకొస్తోంది. ఎందుకు ఇలా చొరవ తీసుకున్నాడు తను చూడమని దగ్గర? ఆమె ఏమనుకుంటుంది? ఎంత బాధపడి ఉంటుంది? ఒకసారి వెళ్ళి పలకరించొస్తే? ఒళ్ళు తెలియని స్థితిలో ఇలా జరిగిందని, కావాలని చేసింది కాదని ఆమెను సముదాయించొస్తే? 35వ నెంబర్ కాటేజ్ వైపు ఒక అడుగు వేశాడు. ఇంత రాత్రి వేళ వెళితే బాగుంటుందా? కానీ మనసులో ఏదో భాగం వెళ్ళమని శాసిస్తోంది. తప్పే ఉంది. జరిగిన విషయాన్ని వివరించడం నా బాధ్యత అని సమర్థించుకున్నాడు. చొరవ చేసి కాటేజీలోకి అడుగుపెట్టి తలుపు తీశాడు. తెరుచుకుంది. మిస్ చూడమని పిలుద్దామని ప్రయత్నించాడు. కానీ గొంతు స్వాధీనంలోకి రావటం లేదు. లైట్ ఎక్కడుంది? చేత్తో గోడ తడిమి స్విచ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. అతని వల్ల కాలేదు. అసలు లోపల ఆమె ఉందా లేదా? తన కాటేజీలోకి సరిగ్గా దారి తెలుసుకుని వచ్చిందా లేదా? అసలు ఆమె గురించి ఎందుకు తన హృదయం ఇంత ఆరాటపడుతోంది? అలాగే తడుముకుంటూ వెతుకుతున్నాడు ఆ చీకట్లో. మైకపు తరంగాలు లేస్తున్నాయి. మంచం చేతికి తగిలింది. ఆ చేతిని అటు ఇటు పోనిచ్చాడు. ఫణి శరీరం తగిలింది. ఉంది అనుకున్నాడు. ఇక లేచి వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాడు. ఇంతలో ఏదో ఉప్పిన ముంచుకొచ్చినట్లు అయ్యింది. ఒళ్ళు తెలియటం లేదు. మరో క్షణంలో ఆ మంచం మీద ఫణి పక్కన వాలిపోయి గాఢ నిద్రలో మునిగిపోయాడు. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.